నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ లేఖ పంపారు. ఆ లేఖలో ప్రతిపక్ష హోదా నాకు ఇప్పించండి అని చెప్పేసి, అంతే కదా దాని అంతే. సారాంశం. అంతే. సో ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఒకటి రూల్స్ మార్చి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుందా అండి? అంటే మొట్టమొదట ఆ వివరాల్లోకి వెళ్ళేటప్పటికి అంజి గారు వెళ్లే ముందు అసలు అడగటానికి సిగ్గుందా అంటున్నాను నేను. ఇప్పుడు ఆ మాట ఆయన అనగానే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, మీకు తెలుసు. అవును. ఏంటది? ఆయన అన్నది గత ప్రభుత్వంలో ఆయన మీకున్నది 23 మంది, నేను ఒక 5 మందిని నేను లాగేస్తే మీకు పోతుంది, మీకు ప్రతిపక్ష హోదానే లేకుండా పోతుంది అని చెప్పేసి అన్నారు. నువ్వు ఆ మాట మాట్లాడింది ఎప్పుడు? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం మాట్లాడావు. ఎగ్జాక్ట్లీ. మాట్లాడిన వెంటనే నీకు అంతకంటే తక్కువ రాగానే ఇప్పుడు రూల్స్ గుర్తొచ్చినాయా? సరే, రూల్ అనేటువంటిది పక్కాగా ఏదో శాసనంలాగా రాసి ఉండకపోవచ్చు, దాని మీద కూడా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి సంబంధం లేనటువంటి ఒక ప్రొఫెసర్ గారు, తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ గారు అసలు దాని భుజాన్ని వేసుకొని చాలా దూరం తీసుకెళ్తున్నారు. గట్టిగా అడిగితే దొడ్డిదారిని పారిపోతున్నారు. ఏమంటారు? పార్లమెంటుకు సంబంధించిన చట్టాలన్నింటినో ఆయన ఉటంకిస్తున్నాడు. అది కూడా రూల్ గురించి కాదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలతో ఎక్కడో ఏదో మెన్షన్ చేసిందంట. ఆ పుస్తకాన్ని తీసుకొని చెప్తారు. అదే పుస్తకంలో నుంచి కౌంటర్ ఇంకొకళ్ళు ఇస్తే ఇట్టయితే నేనేం సమాధానం చెప్పలేను అంటాడు ఆయన. రాష్ట్రంలో అసెంబ్లీకి సపరేట్ రూల్స్ ఉన్నాయి, పార్లమెంటుకు సంబంధించినటువంటి సపరేట్ రూల్స్ ఉన్నాయి. పార్లమెంట్ రూల్స్ గురించి ఆయన మాట్లాడతాడు, ఇక్కడ అసెంబ్లీ గురించి ఈయన అడుగుతూ ఉంటాయి. గతంలో మరి ఈయనే ఇందాక నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అవ్యాజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నటువంటి కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. ఆంధ్రాలో ఒకళ్ళిద్దరు ఉన్నారు, తెలంగాణలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళు నాలికి ఎటైనా మడిచేస్తారు. కానీ విషయానికి వస్తే వాటిల్లో కొద్ది అసలు వాటిని పక్కన పెట్టేయండి. చట్టంలో ఉందా లేదా? ఒకవేళ లేదు కూడా అయినా నీకెందుకు ఇవ్వాలి? నువ్వే అన్నావు కదా పోయినసారి, సిగ్గుందా, 23కే పరిమితం చేస్తే ఈ బతకడం ఎందుకు, దీనికంటే చావు మేలు కదా అని మాట్లాడింది మీరేగా. 23కే వాళ్ళు బతకకుండా చచ్చిపోవాల్సి వస్తే 11 వచ్చిందానికి మీరేమవ్వాలి? ఇంకా సిగ్గు శరం లేకుండా వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేకపోతే లేదని మాట్లాడతారా? దీనంతటికీ కారణం ఒకటే అంజి గారు, క్లియర్గా కనపడుతుంది. నేను గతంలో కూడా మీకు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. ఒకవేళ వచ్చినా ఫస్ట్ సెషన్లోనే ఏదో ఒక గొడవ పెట్టుకొని సస్పెండ్ చేయించుకొని ఇక్కడ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు, ఇది కౌరవ సభ, మళ్ళీ చీఫ్ మినిస్టర్గానే నేను తిరిగి వస్తాను, నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓదార్పు యాత్ర మళ్ళీ ముద్దుల యాత్ర మొదలు పెడతానని చెప్తాడు. అంతేగాని ఇది మాత్రం జరగదు అని చెప్పాను, రాడు అని చెప్పాను. కానీ దానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నాకు అది ఇస్తేనే నేను వస్తానంటే వాళ్ళు ఎవరని తెలుసు. ఎందుకంటే ఉదారంగా వెళ్ళి నీకు అవసరమైన దానికంటే మంచి గౌరవం ఇచ్చినందుకు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నువ్వు అసలు సాధారణ ఎమ్మెల్యేవి ఉంటే గింటే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంది. సో రావాలి అన్నప్పుడు నువ్వు గేట్ దగ్గర ఆగి రావాల్సినటువంటి వాడిని నీ క్యాన్వాయ్ వెనకదారిలో నువ్వు అడిగినట్టుగానే మళ్ళీ ముందు వస్తే అది అవమానం కదా. గేటు వెనక గేట్లో నుంచి తీసుకొచ్చి మంత్రులు అయిపోగానే నీతో ప్రమాణ స్వీకారం చేస్తే అందరూ పొగిడారు, చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టారంటే నీ పత్రికలో ఏం రాయించావు? మొట్టమొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారికి ఘోర అవమానం. అంటే అవుట్ ఆఫ్ ద వే పోయి కూడా నీకు వాళ్ళు ఒప్పుకున్నందుకు అది నీకు అవమానమా? ఇలాంటి సంస్కారం లేనటువంటి వాళ్ళకి, కనీస సంస్కారం లేనటువంటి వాళ్ళకి చేసినటువంటి ఒక పాజిటివ్ గెస్చర్ని అప్రిషియేట్ చేయటం చేతగాని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అసలు ప్రతిపక్ష హోదా? ప్రజలే నీ ప్రతిపక్ష హోదా తొలగించేశారు. నీకు కరెక్ట్గా దానికి కావాల్సిన సగం కంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఒకవేళ ఇచ్చారనుకోండి, ఉంటారా వీళ్ళు? అసెంబ్లీలో ఉండరుగా. అయినా కూడా ఉండరు కదా. ఇచ్చినా కూడా ఉండరు. నేను అందుకనే ఒక డిబేట్లో తెలుగుదేశం వాళ్ళకి కూడా ఒక సలహా ఇచ్చాను, మీరు ఇవ్వండి, ఇచ్చినంత మాత్రాన్ని కొంపలు మునిగిపోయేది ఏం లేదు, ఇస్తే మిమ్మల్ని ఉరిదీసేది కూడా ఏం లేదు. వాళ్ళు తెలివిగా బాలు మీ కోర్టులో వేసి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము వెళ్ళము అనేటువంటి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. మీరు దానికి కౌంటర్గా సరే అవుట్ ఆఫ్ ద వే అయినా సరే మిమ్మల్ని గౌరవిస్తూ మేము మీకు ఇస్తున్నాము రండి అనండి. మీరు అదనంగా ఇచ్చేదే ఉంటుంది, ఒక క్యాబినెట్ హోదా ఇస్తారు, ఓ 2-3 కార్లు, ఒక 4-5 సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అంతే కదా.
సో అప్పుడు ఆట ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు పారిపోయారు అనుకోండి మళ్ళీ ఏదో కారణం చెప్పి, ఇదిగో ఇందుకోసమే వాళ్ళు పోతారని మాకు తెలుసు, అందుకనే మేము ఇవ్వకూడని హోదా కూడా ఇచ్చాము, అయినా కూడా వీళ్ళ బుద్ధి మారలేదని వాళ్ళు ఎండగట్టడానికి పనికొస్తుంది. అంతేగాని అసలు అడిగే అర్హత వాళ్ళకి లేదు. ఇంకోటి కూడా చెప్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా సాఫ్ట్ పెడలింగ్ చేస్తున్నారు. ఆయన తత్వం అది. ఇప్పుడు మనం ఆఫీసర్స్ విషయంలో కూడా చూసాం. ఇవాళే చెప్తున్నారు, జవహర్ రెడ్డి గారిని గౌరవప్రదంగా పోస్టింగ్ ఇచ్చి మొన్నటిదాకా సెలవులో పంపించారు. పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా రిటైర్ చేస్తున్నారు ఆయన. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. చాలా మంది రెడ్ బుక్ అన్నా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు ఏదో చేస్తారన్నా నేను చెప్పాను, అది అయ్యే పని కాదు. ఎందుకంటే హీఈస్ లైక్ దట్ బై నేచర్. ఆయన నేచర్ అలాంటిది. కక్ష తీర్చుకునే మనస్తత్వం కాదు. కానప్పుడు నువ్వు మెదలకుండా గౌరవంగా వస్తే, మన ప్రమాణ స్వీకారం అప్పుడు ఎవరైనా ఎగతాళి చేశారా నిన్ను? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆయన అవమానించొద్దు, కామ్గా ఉండండి అని. నీ గౌరవాన్ని నిలబెట్టారుగా. నువ్వు నిలబెట్టుకున్నావు ఆ గౌరవాన్ని, 5 నిమిషాల్లో బారిపోయావు. స్పీకర్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆయన మీద అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు, బడికి ఎగ్గొట్టే పిల్లోడు కనుక నాకు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి అంటాడు చూసారా, ఆ రకంగా ఎగ్గొట్టారు. కాబట్టి ఆయన అడగటం అనేటువంటిదే అది చాలా స్థాయి దిగజారి అడిగినట్టుంది. వీళ్ళు ఒప్పుకుంటారనుకోండి, నేనైతే ఒప్పుకుంటారు అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది అయ్యన్న పాత్రుడు గారు. సో రూల్ ప్రకారంగా ఉన్నా కూడా ఎలా చేయాలని ఆలోచిస్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోరు అనుకోండి. బట్ నీకు అసలు అవకాశమే లేనప్పుడు ఇలాంటి మేధావులు ఎంతమంది మాట్లాడినా నువ్వు ఏదైనా కావాలంటే రిక్వెస్ట్ చేయాలి. బెదిరించడం ఏంటి? పైగా లేఖలో రాసిందంతా తప్పులు తాడకం. అప్పుడెప్పుడో ఉపేంద్ర గారికి అక్కడ ఇచ్చారు కాబట్టి అది ప్రతిపక్ష హోదా ఇవ్వలా, ఆ గ్రూప్కి నాయకుడిగా పరిగణించారంతే. అట్లాగే మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయనకి. ఆయనకి ఇచ్చింది ఏంటంటే ఆ గ్రూప్కి, పార్టీ హెడ్ వేరు, గ్రూప్ హెడ్ వేరు. ఆ 10% కంటే లోపల ఉంటే వాళ్ళని గ్రూప్గా పరిగణిస్తామని చెప్పేది ఒక సాంప్రదాయం ఉంది. ఇప్పటికైనా నీకున్న 11 మందికి నువ్వు గ్రూప్ లీడరే, గ్యాంగ్ లీడర్ నువ్వే. మరి దాని గురించి ఇంకా హోదా గీదా ఇవన్నీ ఎందుకు? నీకు హోదా ఇచ్చి నీకు ఇచ్చినంత మాత్రం నీకు ఇచ్చే టైం ఏమి ఉండదు, దామాషా పద్ధతిలోనే ఇస్తారు. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఏదైనా దయతలిస్తే ఇంకో 2-3 నిమిషాలు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఉంటే మీరు ఎన్నాళ్ళు మాట్లాడినిచ్చారు ఆయన్ని? ఎన్నిసార్లు? కనీసం ఆయనకు అవమానం జరిగినప్పుడు చెప్పుకోవడానికి కూడా మీరు మైక్ ఇవ్వలేదు కదా, సభ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు. మీరు చేసినందుకు అలా చేసి ఇక్కడ మాత్రం మీకు ఇంటర్లులాగా అన్ని మర్యాదలు చేయాలంటే అవుతుందా? కాబట్టి అడగటం అనేది అర్థం లేని వ్యవహారం. దాని మీద మరి ఎలా నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.